హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా సండే స్పెషల్ చేపల పులుసు. ముందుగా చేపల్ని పసుపు ఉప్పు కారం వేసి మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చింతపండు పులుసు కూడా నానబెట్టుకున్నాను. టమాటాస్ని చిల్లీస్ని ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ కూడా బాగా కాగిన తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకున్న తరువాత బాగా కలతిప్పుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి. ఉంచిన తర్వాత సిమ్లోనే వేగించండి. సిమ్లోనే వేగితేనే టేస్ట్ ఉంటుంది, ప్లస్ అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఓకేనా. తర్వాత ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ముందుగా చాప్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ టమాటాస్ని చిల్లీస్ని కొత్తిమీర అన్నిటినీ వేసి కరివేపాకు కూడా వేసి బాగా కలతిప్పుకున్న తర్వాత కొంచెం పసుపు కారం కూడా వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకున్న తరువాత సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. లేకపోతే ఖచ్చితంగా అడుగంటుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అడుగంటుకుంటుంది. ఇప్పుడు చికెన్ తినొద్దని అంటున్నారు కదా, అందుకని సీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. సీ ఫుడ్ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చేపలు తింటే కంటికి మంచిది అంటారు. మనకి పిల్లలకు కూడా చికెన్ మటన్ కంటే ఫిష్ పెట్టడమే మంచిది, బెటర్. ఓకేనా. చికెన్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి. చికెన్ లవర్స్ ఉన్నారు కానీ తప్పదు, తినకూడదు అన్నారు కాబట్టి తినకమాకండి. సీ ఫుడ్ తినండి. ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. తర్వాత మనం ముందుగా చింతపండు పులుసుని నానబెట్టుకున్నాం కదా, చింతపండుని ఆ పులుసుని తీసుకొచ్చి ఈ వేగిన దాంట్లో వేసేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలాగా చెయ్యి అడ్డం పెట్టుకొని పోసుకోండి. ఎందుకంటే ఏమైనా తొనకలు ఉన్నా కానీ చేతికి అడ్డం పడతాయి. అవి మనం తీసి దాంట్లో వేసేసుకోవచ్చు. ఇలా చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి. లేకపోతే కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. ముందుగా మనం చేపలని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలను దాంట్లో వేసేసేయండి. స్లోగా వేసుకోండి, ఎందుకంటే అవి ఎసురు బాగా మరిగాయి కదా, అవి మనకి వేసేస్తే అది మన చేతుల మీద పడతాయి. అందుకని స్లోగా చిన్నగా వేసుకున్న తర్వాత కొంచెం ముక్క మీద ముక్క పడ్డా కూడా అలా పడుద్ది. కొంచెం గెంటితోటి చిన్నగా కదిపి గుడ్డ తీసుకొని తెవలు పట్టుకొని గుడ్డ తీసుకొని కుదించుకోండి. అంతా చేపల పులుసుని కుదించుకుంటే ముక్క చిదురవ్వకుండా నీట్గా ఉంటుంది. గెంట తీసుకొని తిప్పేసేయకండి. తిప్పితే ముక్క బాగా చిదురయ్యి టేస్ట్ పోతుంది, అసలు బాగోదు. ఇలా కుదించుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది. ముక్క ఈవెన్గా చూడండి ఎలా ఉడికిందో, అలా బాగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచండి. లాస్ట్న ధనియాల పొడి కొంచెం వేసుకొని, జీలకర్ర ధనియాలు వేస్తాం కదా, వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఫైనలీ చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బై ఫ్రెండ్స్.